హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పనిమిల లాగ్స్. ఎలా ఉన్నారండి? ఎంత సూపర్‌గా ఉన్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ. చూసారా మా పాప అయితే ఎలా తింటుందో, అంత బాగుందంట, అంత టేస్టీగా ఉందంటండి. ఇదైతే పిల్లల కోసమని నేను పన్నీర్ బిర్యానీ చేశానండి పోయిన సండే. ఇది కాంబినేషన్‌గా దీనికి రైతా అయితే తయారు చేసి పెట్టాననమాట. ఇష్టంగా తిన్నారండి. చాలా బాగా కుదిరిందనమాట. నేనైతే సంగం డైరీ పన్నీర్ తీసుకున్నానండి. ఈ పన్నీర్ హాఫ్ కేజీ ఉందనమాట. ఇది శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసేసుకున్నాననమాట. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాక మనకెంత సైజు కావాలో అంత సైజు మనం చూసుకొని కట్ చేసుకోవాలి. పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకొని నాకు ఈ సైజ్ అయితే సరిపోతదండి. ఈ సైజ్ అయితే చాలు. ఈలోగా అయితే ఇయన్నీ కట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి అందులో ఆయిల్ ఏసేసి, కొంచెం పసుపేసేసి, కొంచెం సాల్ట్ ఏసేసి, ఇది కొంచెం వేడైన తర్వాత పన్నీర్ ముక్కలన్నీ అందులో వేసేసానండి. ఇవి వేసేసి కొంచెం బాగా కలుపుకోవాలనమాట. ఇవి వేయించుకొని పన్నీర్ బిర్యానీ చేసుకుంటే బావుంటదండి. పచ్చిగా ఉన్నప్పుడు చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదనమాట. అందుకని చెప్పేసి నేనెప్పుడు చేసినా కొంచెం వేయించి ఆయిల్‌లో కానీ, నేతిలో గానీ వేయించి తర్వాత నేను బిర్యానీ చేస్తానండి. దానిపైన కొంచెము వచ్చేసి గొడ్డు కారం, కారం ఉంటది కదండీ! కొంచెం పైన చల్లాననమాట. ఒక అర స్పూను చల్లుకొని అది కొంచెం వేగిన తర్వాత చూడండి ఈ మాత్రం వేగితే చాలు. ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా వేగిపోయిందనమాట. ఇప్పుడైతే బిర్యానీకి కావాల్సిందైతే నేను ఖచ్చితంగా అయితే బాస్మతి రైస్‌తో చేయట్లేదండి. మామూలు రైస్‌తోనే చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు అందుబాటులో నాకు బాస్మతి రైస్ ఇంట్లో లేవండి. కాబట్టి మా పాపలు మామూలు రైస్‌తోనే చేయమని చెప్పారనమాట. అందుకని చెప్పేసి మామూలు రైసే తీసుకొని ఇప్పుడైతే వాటర్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. అందులో కావాల్సిన బిర్యానీ ఆకు, ఆ లవంగా, చెక్క అన్నీ వేసేసుకొని కొంచెం ఒక స్పూన్ నెయ్యేసేసుకొని అది కొంచెం మరిగేదాకా ఆ వాటర్ అక్కడ పెట్టానండి. ఈలోగా పక్క స్టవ్ మీదొచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్, నెయ్యేసేసుకొని ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని 4, 5 పచ్చిమిర్చి, కరివేపాకేసేసుకొని కొంచెం వేయించుకుంటున్నానండి. ఇది కొంచెం వేగే లోపల అది రైస్ కూడా ఉడికిపోతదనమాట. అందులో రైస్ ఏసేసుకుంటే దీనికి దానికి టైం సరిపోతదని చెప్పేసి నేను 2 స్టవ్ మిల్‌లో పెట్టుకొని 2 స్టవ్ మీద అది రైస్ అవుతుంది. ఇందులో అయితే ఇది చేస్తాను. చూడండి ఉల్లిపాయలైతే ఇలా వేగాలండి. ఇలా వేగిన తర్వాత దాంట్లోకి నేనైతే 1:30 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసుకున్నాను. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నానండి. ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కొంచెం వేగాలనమాట. ఈ పచ్చి వాసన అంతా పోవాలనమాట. ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర, పుదీనా గూడా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇది మిశ్రమం మొత్తం బాగా పేస్ట్‌లాగా మొత్తం బాగా వేగాలండి. తర్వాత నేను ఒక 2 టమోటాలు పేస్ట్‌లాగా కొట్టుకున్నాననమాట. అది గూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసాను. ఈలోగా ఇక్కడ వాటర్ అయితే మరుగుతున్నాయండి. ఇందులో గూడా మొత్తం రైస్ అంతా వేసేసాను. వేసేసి అవి ఉడుకుతా ఉన్నాయన్నమాట. ఈలోగా ఇది మూత తీసేసి ఇది గూడా బాగా కలుపుకున్నానండి. కలుపుకున్న కొంచెం వేగుతుంది. ఇది కొంచెం వేగిన తర్వాత ఈ టైంలో మనం ఏంటంటే కొంచెం ధనియాల పొడి ఒక స్పూను, గరం మసాలా ఒక స్పూను, బిర్యానీ మసాలా ఒక స్పూను వేసానండి. వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాననమాట. బాగా కలుపుకున్నాను. చూడండి కొంచెం మాడుతుంది గదా! ఇది కొంచెం సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలనమాట. ఈ తర్వాత కొంచెం పెరుగు గూడా వేసానండి. ఒక కప్పు పెరుగేసాననమాట. అందులో ఒక చిన్న కప్పు పాలు గూడా వేసానండి. వేసేసి బాగా కలుపుకున్నాను. ఈ పాలు ఎందుకు వేయాలంటే మనకు పన్నీర్ ఆల్రెడీ వేయించుకున్నాం కదండీ! రైస్‌లో ఉడికి గట్టిగా అవ్వకుండా మనం ఈ మిల్క్ అనేది వేసుకుంటాం అనమాట. ఒక స్పూను కారం వేసుకున్నామండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ అయితే తక్కువయింది. కాబట్టి కొంచెం సాల్ట్ గూడా ఏసేసుకున్నానండి. ఆల్రెడీ నేను రైస్‌లో ఉడికేటప్పుడు సాల్ట్ కూడా ఏసేసానండి. అందుకని చెప్పేసి సాల్ట్ చూసుకొని ఏసుకోవాలనమాట. ఇప్పుడైతే పన్నీర్ ముక్కలన్నీ అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇది ఇంకా మనమేం ఉడకాల్సిన అవసరం లేదు. పన్నీర్ ఆల్రెడీ కదా! ఈ పన్నీరైతే కొంచెం, కొంచెం ఆ గుజ్జు అనేది దానికి పట్టేటట్టు మూత పెట్టేసుకున్నాము. ఈలోగైతే రైస్ అయితే ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాము. రైస్ అయితే 90% ఉడికిందండి. 90% ఉడకాలనమాట మామూలు రైస్ కాబట్టి. బాస్మతి రైస్ అయితే మనకంత అవసరం లేదు. ఇది మామూలు రైస్ కాబట్టి 90% ఉడికితే చాలండి. చూడండి ఇంక రైస్ అయితే ఉడికేయింది. ఆ రైస్ అంతా ఇందులోకి వేసేసుకోవాలండి. మొత్తము బచ్చుకోవాలనమాట. రైస్ అంతా వేసేసుకున్న తర్వాత దానిపైన మళ్ళా మనము ఆనియన్స్ వేయించుకునేటివి ఆ పైన వేసేసేయాలండి. నేనైతే కొంచెం వాటర్ గూడా ఏసేసాననమాట. ఉడకాలి కాబట్టి. కొంచెం వాటర్ ఏసేసి అందులోనే పైన వేయించుకున్న ఆనియన్స్ గూడా వేసేసుకొని, ఒక స్పూన్ నెయ్యేసేసుకొని, నేనైతే ఫుడ్ కలర్ అయితే యెల్లో కలర్ వేశానండి. మీకిష్టమైతే ఏసుకోండి. లేదంటే లేదు. అట్లా కలర్‌ఫుల్‌గా ఉంటేనే మా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి నేను అలా ఏసానండి. ఇలా ఏసేసిన తర్వాత మూత పెట్టేసానండి. మూత పెట్టేసి బాగా దానిపైన వెయిట్ ఉండాలి కాబట్టి నేను ఒక గిన్నెలో వాటర్ ఏసేసి దానిపైన పెట్టేసి
ఒక 15 మినిట్స్ నేను అట్లా సిమ్‌లో వదిలేసానండి. రైస్ అయితే ఎక్సలెంట్‌గా తయారైందండి. చాలా టేస్టీగా ఉంది. చాలా బావుందనమాట. ఈజీగా నాకైతే ఒక 10, 15 మినిట్స్‌లో అయిపోయిందండి రైస్ అనేది. ఈ బిర్యానీ అనేది చూడండి ఎంత యమ్మీగా వచ్చిందో చాలా బావుంది. తినేటప్పుడైతే మాకు చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు గూడా. అంత బాగొచ్చింది. ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.